ప్రేమ ఏం చేస్తుందేనండి? ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది, కొన్ని కప్పి కొన్ని విడిచిపెట్టదు. జ్ఞానం ఏం చేస్తుందండి? ఉప్పొంగ చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ ఎక్కడ ఉంటుందండి? క్రైస్తవుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రేమ. ప్రేమ చాలా అవసరం. దేవుడు ప్రేమించాడు కనుకనే నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. మన యొక్క భక్తి చూసి ప్రాణం పెట్టలేదు, మన యొక్క యథార్థత చూసి ప్రాణం పెట్టలేదు, లేకపోతే మన యొక్క త్యాగాన్ని చూసి ప్రాణం పెట్టలేదు. మనల్ని ఏ కోణాన్ని చూసినా సరే ప్రాణం పెట్టవలసిన అవసరం ఆయనకి. మనల్ని ఏ కోణాన్ని చూసినా ప్రాణం పెట్టవలసిన అవసరత దేవునికి లేదు. అయినను సరే ప్రాణం పెట్టడానికి గల కారణం ఏంటి తెలుసా? ప్రేమ. అసలు అంత గొప్ప ప్రేమను, అంత గొప్ప త్యాగాన్ని మనము ఎంతగా ప్రకటించాలి, ఎంతగా ప్రచురించాలి, ఎంతగా మనము ఆ ప్రేమను జ్ఞాపకంలోనికి ఉంచుకోవాలి. ప్రేమ ఎందుకు పెట్టాడైనా? ప్రేమ ఎందుకు చూపించాడు? ప్రాణం ఎందుకు పెట్టాడనంటే మనం పాపంలో పడిపోయి ఉన్నాం. పాపమునకు వచ్చే జీతము మరణము. ఆ మరణము అనేటువంటి రెండో మరణంలో మనం వెళ్ళకూడదు, అంటే నరకానికి మనం వెళ్ళకూడదు, నిత్య రాజ్యానికి మనం చేరాలి, శాశ్వత రాజ్యానికి మనం చేరాలి అని చెప్పి ఆయన మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. అంతే కదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ ప్రేమను మర్చిపోతున్నాం. మర్చిపోవడం ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు పాపం చేస్తే వచ్చేటువంటిది ఏంటి? మరణం. ఇప్పుడు మరి పరిశుద్ధంగా జీవిస్తే వచ్చేటువంటిది ఏంటి? పరలోకం. ఇప్పుడు దేవుడు ప్రాణం పెట్టాడు, నీ పాపాలను తీసివేశాడు. అయినా సరే నువ్వు పాపానికి ప్రేరేపించబడి పాపంలో పడుతూ ఉన్నావనంటే నువ్వు దేనికి దగ్గర అవుతూ ఉన్నావు? మరణానికి దగ్గర అవుతూ ఉన్నావు. ఏం మర్చిపోతూ ఉన్నావు? ప్రేమను మర్చిపోతూ ఉన్నావు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమను నేను చెబుతూ ఉన్నాను, ఏ మాత్రమును కూడా, ఏ కోణాన్ని కూడా మనము వెలకట్లేము.